చిక్కుడుకాయ ఫ్రై చేయడానికి కావాల్సిన సామాన్: చిక్కుడుకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, పోపు దినుసులు అనమాట. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ, కొంచెం ఇంగు వేయాలి, పసుపు, ఉప్పు. ఈ చిక్కుడుకాయలని పావుకాయ చిక్కుడుకాయలు తీసుకున్నాను, లేతకాయలు. వీటిల్ని తీసేసి చిన్న ముక్కల్లా, ఉల్లిపాయ ముక్కల్లా కట్ చేసేసుకుని ఈ ముక్కల్ని అంటే కాయలు కడిగి ముక్కలు కట్ చేశాను. ఆ ముక్కల్ని ఇదిగో ఈ బెజ్జాల గిన్నెలో వేసి ఈ ముక్కలన్నీ కింద ఆవిరి మీద నీళ్ళల్లో పెట్టి కింద నీళ్లు పోసి ఆ గిన్నెలో పైన పెట్టి, ఇది ఇడ్లీ ఆవిరి కూడా వేసుకునేటటువంటి గిన్నెది. దీంట్లో ఈ ముక్కలు వేసి ఒక 10 నిమిషాలు అలా ఆవిరి మీద ఉడకనిస్తే చక్కగా మెత్తగా ఉడికిపోతాయి. ఆయిల్ కూడా తక్కువ పడుతుంది, చక్కగా వేసుకోవచ్చు. వేపుడు బాగుంటుంది, ఆయిల్ ఎక్కువ పీల్చకుండా. ఇది కూడా పసిరి వాసన లేకుండా చిక్కుడుకాయ బాగుంటుంది. లేదనుకోండి మామూలుగా కూడా వేపుకోవచ్చు. అలా అయితే కొంచెం మనం ఎంత మసాలా వేసి రకాలుగా చేసినా కొంచెం పసిరి వాసనలా ఉంటుంది. ఇలా అయితే అసలు ఏమి ఉండదు. వేపుడికి ఆయిల్ పోస్తున్నాను, అంటే ఆవిరి మీద ఉడకబెట్టేస్తాం కదా, ఎంతో పట్టదా నూనె. ముందుగా పోపు వేద్దాం. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం వేగాక వెల్లుల్లిపాయలు వేద్దాం. వెల్లుల్లిపాయలని చిన్న దెబ్బ వేయాలి, లేదంటే పేలుతాయి. ఇవన్నీ కూడా వేసి కొంచెం పసుపు వేద్దాం. ఎండుమిరపకాయలు, ఇది ఇంగు కూడా వేస్తున్నాను. ఇంగు బాగుంటుంది, వేసుకుంటే ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు, కానీ ఇంగు వేసుకున్న రుచి వేరుగా ఉంటుంది ఫ్రైలో. ఇలా ఒక 2-3 నిమిషాలు అయితే ఇందాక ఆవిరి మీద ఉడకబెట్టిన చిక్కుడుకాయ ముక్కలు వేసి కలుపుకోవచ్చు. వేగిపోయింది. సాల్ట్ దీనికి చిక్కుడుకాయకి సరిపడిగా వేసేస్తాను. ఆవిరిలో ఉడికినాయి కదా, కొంచెం ఎండ మధ్యతో సరిపోతుందంటే ఈ మసాలా అంటే పోపంచి దానికి పట్టిదాకా పెట్టిందంటే ఇంటి చేసుకోవాలి. అన్నం అక్కడ వండుకోవచ్చు, ఇంకా అన్నం కలుపుకోవచ్చు, అలా అయినా బాగుంటుంది. వేపుకుంటే తయారైపోయింది. కొద్దిగా సిమ్లో పెట్టి మూత పెడుతున్నాను. చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. తీసేసి బౌల్లో వేసుకున్నాను. Like, share, subscribe to the channel.